నమస్కారం అందరికీ. ఈరోజు మనం వచ్చాం పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి. ఇది చాలా పురాతనమైన క్షేత్రం. కొండ మీద స్వామివారు ఎవరూ ప్రతిష్ఠించకుండానే స్వయంభుగా వెలిశారని చెప్తారు. ఇదిగో ఇదే మెట్ల మార్గం. కొండ మీదకి వెళ్ళాలంటే ఈ మెట్లెక్కి వెళ్ళాలి. కొంచెం శ్రమ ఉన్నా పైకి వెళ్ళాక వచ్చే తృప్తే వేరు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం దర్శనానికి వెళ్ళాలి. శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం రెండూ ఉంటాయి. శీఘ్ర దర్శనం 100 రూపాయలు. నేను ఉచిత దర్శనంలో 40 రూపాయలతో పానకం టికెట్ తీసుకుని వెళ్ళాను. ఇదిగో ఇదే క్యూ లైన్. మా వంతు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి, భక్తులు ఈ చెట్టుకి దండలు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెళ్లి కోసం మొక్కుకున్న వాళ్ళు ఇలా దండలు కడతారు. ఇది ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకున్నాం. ఈ పానకం నివేదనను చాలా స్పెషల్గా ఇక్కడ చేస్తారు. స్వామివారికి పానకాన్ని అందించే ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా పానకాన్ని స్వామివారికి నివేదన చేస్తారు. ఆ తర్వాత అదే పానకాన్ని బయటకు తీసుకువచ్చి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కానీ నిజమైన విశేషం ఏమిటంటే, ఈ పానకాన్ని గంటల తరబడి బయట పెట్టినా ఇందులో ఈగలు కానీ ఏ ఇతర పురుగులు కానీ చీమలు కానీ వచ్చి వాలవు. ఇది చూసిన ప్రతి భక్తుడు ఆశ్చర్యపోవాల్సిందే. అదే ఇక్కడ అసలైన మహిమ. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత అని చెప్తారు స్థానికులు. స్వామివారి దర్శనం అయిన తర్వాత రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇక్కడ నుండి కిందకి దిగితే స్వయంభుగా వెలిసిన హనుమాన్ స్వామి దర్శనం కూడా లభిస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ కూడా ఆగి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, 2 అమ్మవార్ల మధ్యలో స్వామివారు ఎంతో అందంగా శిల్పంగా చెక్కారు. ఈ శిల్పకళ నిజంగా చూడాల్సిందే. చాలామంది క్యూలో పానకం గురించి అడిగారు, అందుకే కొంచెం వివరంగా చెప్తున్నాను. ఈ పానకాన్ని ముందుగా స్వామివారికి నివేదన చేస్తారు. ఆ తర్వాతే భక్తులకు ప్రసాదంగా పెంచి పెడతారు. దీని వెనుక చాలా పెద్ద నమ్మకం కూడా ఉంది. ఇక్కడ మనతో పాటు గురూజీ విజయరామరాజు గారు కూడా ఉన్నారు. వీరికి జ్యోతిష్యంలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. మీకు ఏదైనా జ్యోతిష్యం సలహా అవసరమైతే వీరిని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన వీరి నెంబర్ ఇస్తున్నాను. 8143658114 కాల్ చేయండి. ఇక్కడ చూడండి, అర్పిత రామచిలకతో ఆడుకుంటుంది. దానికి ఒక జామ పండును కూడా ఇచ్చింది. చాలా సంతోషపడింది. కిందే ఉన్న గుడిలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అక్కడ బంగారు బల్లిని తాకితే మనకున్న బల్లి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే చాలామంది భక్తులు కిందికి వచ్చి ఆ బల్లిని తాకి వెళ్తుంటారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.